నమస్కారం. ఎస్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రగతి ప్రణాళిక అభివృద్ధికి జనగణన అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రక్రియ. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మిశ్రమల చేపల పెంపకంతో అధిక ఉత్పత్తి. మత్స్యశాఖ వారోత్సవాల్లో మత్స్యశాఖ అధికారి విజయ్ కిరణ్కర్. రైతులు మళ్లీ రోడ్డెక్కారు. అర్లీ క్రాస్ రోడ్ వద్ద నిరసన తెలిపి కొనుగోలు చేపట్టాలని డిమాండ్. దేశ ప్రగతి ప్రణాళిక అభివృద్ధికి జనగణన అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జనగణనపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం భారీ మారథాన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్డీఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ మారథాన్ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపొందించబడతాయని పేర్కొన్నారు. ఇందుకు గాను ప్రతి పౌరుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, డిఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిపిఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ పీజీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధ్యతగా భావిస్తున్నాను. నా కుటుంబం మరియు గృహానికి సంబంధించిన ఖచ్చితమైన నిజమైన దేశ ప్రగతికి మరియు ప్రణాళిక రచనకు ఉపయోగపడే ఈ జాతీయ కార్యక్రమంలో గోప్యతను పాటిస్తానని. ఇక్కడ దాదాపు ఒక 100 మంది దాకా ఉన్నారు. మీలో ఎంతమంది ఇన్యూమరేషన్ ఇంకా చేయలేదు? చేతులేపండి. సెల్ఫ్ ఇన్యూమరేషన్ చేయని వాళ్ళు, చేసిన వాళ్ళు చేతులేపండి. ఓకే, అందరు చేసి ఉన్నారా? చలో, వెరీ గుడ్. అందుకనే సెల్ఫ్ ఇన్యూమరేషన్లో కూడా నిన్న డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్, అదేవిధంగా మన చీఫ్ సెక్రటరీ గారు రివ్యూ తీసుకుంటే మన జనాభా ప్రకారంగా నిర్మల్ జిల్లా 23-24 పొజిషన్లో మనం ఉన్నాము. పాపులేషన్ ఆఫ్ అరౌండ్ 7.5 lakh. కానీ అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఫిగర్ చూస్తే మనం టాప్ 3, టాప్ 5లో ఉన్నాం. కానీ ఇంకా 3 రోజులు టైం ఉన్నాయి. ఇంకా 3 రోజుల్లో మున్సిపాలిటీలో మెప్మా మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా గ్రామంలో ఎస్ఎస్జీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కొంత చేసుకుంటే మన సంఖ్య కూడా పెరుగుతుంది. అది ఉట్టిగా మనం సంఖ్య పెంచడానికి అది ప్రయత్నం కాదు. మనం ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు చూడండి టైం ఎంత ఉంది, 7:30, 7:30కి ఇప్పుడు ఎండ ఇంత ఉన్నది. మన ఇన్యూమరేటర్స్ దాదాపు ఒక 1400 మంది ఉన్నారు. వాళ్ళు గ్రామంలో లేకపోతే పట్టణాల్లో తిరిగేటప్పుడు ఒక 45-46 డిగ్రీ టెంపరేచర్ ఉన్న సమయంలో తిరుగుతారు. సో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సెల్ఫ్ ఇన్యూమరేషన్ చేయకపోతే ఆ వ్యక్తికి, ఆ ఇన్యూమరేటర్కి ఒక వరకు అయిపోతే ప్రతి ఒక్క ఇన్యూమరేటర్కి టైం అనేది ఒక 1/3 సేవ్ అయిపోతుంది. అవునా కాదా? సో ఇప్పుడు ఉన్న సమయంలో కొంత దీన్ని మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. మీ మెప్మా మెంబర్స్ ద్వారా తప్పనిసరిగా అది చేయించుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, డెస్క్టాప్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కన్సర్న్ వ్యక్తికి సొంతంగా అది ఎట్లా చేయాలనేది రాకపోతే ఎవరైనా అసిస్టెన్స్తో కూడా అది చేసుకోవచ్చు. ఇట్ టేక్స్ ఓన్లీ 3 to 4 minutes. నేను జిల్లాలో 26-27th రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అదే పని చేశాను. నాది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫస్ట్ చేయించాను. ఆ ప్రాసెస్ ఎలా ఉందో అప్పుడు ఆ రోజు అందరు విలేకరులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అందరికీ కూడా చెప్పడం జరిగింది. 2011లో లాస్ట్ టైం సెన్సస్ జరిగినప్పుడు నేను కాలేజ్లోనే ఉన్నాను. సో ప్రతి 10 సంవత్సరాల్లో జరగాల్సిన వర్క్ ఇప్పుడు కరోనా వల్ల కానీ ఇతర కారణాల వల్ల మనం చేయలేకపోయాము. కానీ 2026 and 27 ఈ 2 సంవత్సరాల్లో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ప్లస్ 27లో మెయిన్ సెన్సస్లో ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఇట్ విల్ బి అ గుడ్ మెమరీ. అంటే యాజ్ అ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అన్ ఆఫీషియల్ మనం దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వస్తుంది అంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే 1881లో ఫస్ట్ టైం భారతదేశంలో, అంటే స్టార్టింగ్లో 1872లో కూడా చేశారు, బట్ అప్పుడు పూర్తి భారతదేశంలో కవర్ చేయలేదు.
ఉదాహరణకి నేనే ఇన్యూమరేటర్గా ఉన్నాను, మీ ఇంటికి వచ్చాను, మీరు కేవలం మీ ఐడి, సెల్ఫ్ ఇన్యూమరేషన్ ఐడి మీకు SMS ద్వారా, మీ ఈమెయిల్ ద్వారా మీకు వచ్చేస్తుంది. అది మాత్రం చెప్తే దాంట్లో ఇన్యూమరేటర్ జస్ట్ కొట్టగానే మీరు ఏదైతే వివరాలు 33 ప్రశ్నలకి దాంట్లో వేశారో అవి అన్నీ వచ్చేస్తుంది. సో ఒక 2 minutesలో మన పని అయిపోతుంది. మన జిల్లాలో దాదాపు ఒక 2 లక్షల ఇల్లులు ఉన్నాయి. దాంట్లో ఇప్పటి వరకు సుమారుగా 13,000 మంది సెల్ఫ్ ఇన్యూమరేషన్ చేసుకున్నారు. ఇంకా 3 days. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన రామన్ పోషెట్టి కుటుంబాన్ని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వెంట సర్పంచ్ భీమరావు, మాజీ సర్పంచ్ ఆశన్న, కిషన్ రమణ, హరీష్, గంగన్న, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. పోస్ట్మార్టం రాత్రికి ఏరు చనిపోయినట్టు మనం పోలీసులో చెప్తే వాళ్ళు పోలీసు రిక్వైర్ పంపిస్తారు వడదెబ్బతో చనిపోయి. విద్యా ప్రగతికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజనంతో కలిసి అధికారులను ఆదేశించారు. ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు సూచించారు. 7 రోజుల ప్రణాళికలో భాగంగా పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. జయశంకర్ బడిబాట, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్, కళా వైభవం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా విజయోత్సవ కార్యక్రమాలను ఘనంగా చేపట్టాలని ఆదేశించారు. మిశ్రమ చేపల పెంపకంతో అధిక ఉత్పత్తిని సాధించవచ్చునని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి విజయ్ కిరణ్కర్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు చేపడుతున్న మత్స్యశాఖ వారోత్సవాల సందర్భంగా నిర్మల మండలం న్యూ పోచనపాడు గ్రామంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా చేపలు చనిపోయే ప్రమాదం ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, జాగ్రత్తలు వివరించారు. చెరువులలో నీటి మొక్కల ద్వారా వ్యాపించే వ్యాధులు, వాటి నివారణ గురించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మల్ జిల్లాలో ఈ మేరకు 13,000 మంది మత్స్యకారులు ఉన్నారని, కానీ కేవలం 7,500 మంది NFDB రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. మిగతా వారు కూడా ఈ నెల 23వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో AO రజని, మత్స్యశాఖ సిబ్బంది, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వలన చేపలు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళను దీనిపైన మనము మత్స్యకారులకు సూచిస్తున్నాము. మరియు చెరువులలో నీటి మొక్కలను ఎలా తీయాలి, మనకు చేపలకు వ్యాధులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దానికి కాపాడుకోవాలి, నివారించుకోవాలి, దీనిపై మత్స్యకారులకు మనం ఈరోజు అవగాహన చేయడం జరిగింది. మరియు దీని చేపలు మనం అధిక ఉత్పత్తి చేయాలంటే మిశ్రమ చేపలు పెంపకం చేసుకోవాలి. ఈ ఒకటే చెరువులో 3 రకాలైన చేపలు మనం పెంచితే ఈ అన్ని రకాలు మనకు లాభం పొందరు. ఎందుకంటే చేపలు వాళ్ళ ఆహార అలవాట్లు కట్ల పై భాగంలో ఆహారం తీసుకుంటుంది, రఘు మధ్య భాగంలో, మిరగాల కానివ్వండి, బంగారుతీగ కానీ కింది భాగంలో మనకు ఆహారం తీసుకుంటాయి. కాబట్టి చెరువుని చాలా సద్వినియోగం చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఈ మిశ్రమ చేపల వలన మనకు చాలా మత్స్యకారులు లాభాలు పొందుతారని మేము సూచనలు, సలహాలు వాళ్ళ సంఘాల్లో పోయి వాళ్ళ చెరువుల్లో పాటిస్తే మనకు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసిన దానికి వాళ్ళు కూడా లాభం పొందుతారని కోరుతున్నాం. ఏంటంటే మత్స్యకారులకు లబ్ధి పొందాలంటే మనం NFD దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన జిల్లాలో 13,000 మంది ఉన్నారు మత్స్యకారులు. దాంట్లో ఇప్పటివరకు ఒక 7,500 వరకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మిగతా ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నారు. ఇది మనకు 23 తారీఖు వరకే గవర్నమెంట్ కట్ ఆఫ్ డేట్ పెట్టింది. కాబట్టి మనం ఈ ఉన్న 15 రోజుల లోపల మిగతా మత్స్యకారులు
కంపల్సరీగా ఈ ఎన్ఎఫ్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకునేట్లా వాళ్ళకు ఎలాంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే లబ్ధి మనకు చెందలేరు. కాబట్టి ఇది కంపల్సరీ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాళ్ళు అందరూ గ్రహించుకోవాలని మనవి చేస్తున్నాం. పశువుల కృత్రిమ గర్భధారణ మెరుగైన జాతి కోసం ఏఐ సేవలు వినియోగించుకోవాలని సారంగపూర్ మండల పశు వైద్యాధికారి నందకుమార్ సూచించారు. మండలంలోని బీరవల్లి గ్రామంలో పశువులకు ఉచిత వైద్యం, టీకాలు, సలహాల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరం, గాయాలు, కడుపు నొప్పి వంటి వాటికి చికిత్స టీకాలను, వ్యాక్సినేషన్లను అందజేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా చల్లని ప్రాంతంలో పశువులను ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగవ్వ, ఎల్లన్న, పశువైద్య సిబ్బంది మల్లికార్జున్, దిలీప్, సాగర్, భోజన్న, పోతన్న తదితరులు పాల్గొన్నారు. రైతులు మళ్లీ రోడ్డెక్కారు. పండించిన పంటలు కొనుగోలు చేయాలని జిల్లాలో రోజుకో ప్రాంతంలో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నర్సాపూర్జీ మండలం అరళి క్రాస్ రోడ్ వద్ద గల జాతీయ రహదారిపై లోకేశ్వర మండల రైతులు ధర్నా చేసి కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకవైపు వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ రోజు నుంచి ధర్మాబాద్, తరోడా, నిజామాబాద్ లారీ గోడంల దగ్గరికి పోయి రైతులు పొద్దున 7-8 గంటలకు పోతే రాత్రి 7-8 గంటల పంపుతా అని లాస్ట్ ఖాళీ అయ్యాగానే ఆయన చేతికి మాట్లాడతాడంట. కమల్ సెట్ ఏమంటాడు, రాజురకత్తు మాలేగాంబో మా గత 20 రోజుల నుంచి మక్క కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ప్రారంభోత్సవం చేసిండు. అప్పటి వరకు నుంచి ఒక 10,000 బస్తాలు ఆల్రెడీ మా సొంత గన్ని బ్యాగులు ఉణకొచ్చుకొని నింపినాం. మాకు లారీలు రాక ప్రాబ్లం అవుతుంది. నిన్న పడ్డ వర్షానికి మొత్తం అన్ని మక్కలు నడిచిపోయినాయి. అదే బాధతో మాకు లారీలు వస్తాయి, ఒక్క లారీ కూడా రాలేదు. ఇప్పుడు 10 లారీలు లోడ్ చేయగలి రెడీ ఉన్నాయి, జోకినాయి. ఇప్పటి వరకు లారీలు అందుకొరకే మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి ఒక 5 లారీలు పంపిస్తా అంటున్నారు. 5 కాదు, మాకు 10 లారీలు 10,000 గోళే బస్తాలు ఇస్తేనే ఇక్కడికి మేము కదులుతామని అయినా సంత వస్తలే. రాత్రి లారీ రాక రాత్రి పక్కన పంటలు 300 సత్యనాంచి వాడికి పోతేనేమో నాకేం తెలుస్తుంది. ఎంఆర్ఓ మన ఎమ్మెల్యే గారి కాడికి పోతేనేమో నాకు సంబంధం లేదంటారు. ధర్మాబాద్ బాగా రాలేదు. అయినా లారీ రాలేదు. సంచికి 20 రూపాయలు అంటే కుంటాలకు 50 రూపాయలు తయారు కూడా లారీ రాలేదు. మేము మా లోకేశ్వర మండలంలో అత్యధికంగా రైతులున్న గ్రామం ఇది. మేము మొక్కజొన్న వరి ప్రధాన పంట పండిస్తాము. ఈ విధంగా మేము 2 నెలల దగ్గర ఏప్రిల్ 1 నుంచి మక్కలు కొనుగోలు సెంటర్లో పోసి అవి అలికి పోయినాయి, ఖరాబ్ అయినాయి, మునుగలెత్తినాయి. ఒక ఫంక్షన్ లేదు, ఒక పబ్బం లేదు, తింటి పోతలేదు, పంట నీరేస్తలేదు, ఒక్క ఇత్తు కూడా ప్రభుత్వం ఉండలేదు, ఒక్క లారీ కూడా ప్రభుత్వ యంత్రాంగం నుంచి రాలేదు. రోడ్ల మీద కనిపిస్తే లారీల మీద లారీలు మక్కలు పోతున్నాయి, ఎట్లా పోతున్నాయి. కానీ మా రాజులు ఏం పాపం చేసింది, మా రాజుల రైతాంగం అంతా ఏం పాపం చేసింది. మేము చీమ కానీ ఇష్టంగా మేము రైతన్నలం. ఇలా 300-400 బస్తాలు ఒక 10 లారీల పూట డొక్కొని పెట్టుకున్నాం. గన్ని బ్యాగుల సొంత పైసలతో ఉంకొచ్చుకున్నాం, అయినా పోతలేవు. కాబట్టి ఈ విషయాన్ని తొందరగా ప్రభుత్వం దృష్టికి రావాలని, గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ ప్రభుత్వం ఏం జరుగుతుందో, కానీ ప్రభుత్వాలన్నీ కూడా రైతాంగానికి వెన్నుదనగాని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైతన్నల ఐక్యత, గడిచిన ధాన్యాన్ని వెంటనే. వేసవి తీవ్రత దృష్ట్యా లక్ష్మణచంద మండలం మల్లాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు అంబలిని పంపిణీ చేశారు. ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగించడానికి పంపిణీ చేపట్టినట్టు సర్పంచ్ ఉడత స్వప్న భీమేశ్వర్ తెలిపారు. కూలీలు పనిచేసే చోట ఈ అంబలిని తయారు చేసి పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చైతన్య, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు గొర్రె ఆశన్న, ముత్యం, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
అంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం శనివారం రావడం ఎంతో అద్భుతమని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ పవిత్రమైన రోజున ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని సామూహికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 108 వారాల శనివార వ్రతం చేసిన ఫలితం లభిస్తుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానంలో రేపు జరుగు కార్యక్రమం వివరాలు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా రేపు శ్రవణ నక్షత్రము సప్తమి మరియు శనివారం 3 కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి స్వామివారికి రేపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మా కమిటీ ద్వారా మరియు కార్యనిర్వహణాధికారి ద్వారా మీకు తెలియజేస్తున్నాము. రేపు ఉదయం 5 గంటలకి అభిషేక కార్యక్రమము మరియు 9 గంటలకి సంకల్పము మరియు పల్లకి సేవ. సంకల్పము 7 ప్రదక్షిణలు చేస్తూ 7 రూపాయలు స్వామివారికి హుండీలో వేయాలి. మన కోరికలన్నీ స్వామివారు తీరుస్తారు. తప్పకుండా నమ్మకంతో మీరు చేసే 7 ప్రదక్షిణ కార్యక్రమంలో కోరికల్ని ఖచ్చితంగా స్వామివారు తీరుస్తారు. మరియు 12 గంటలకి మహా నైవేద్య కార్యక్రమము మరియు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. భక్తులు గమనించగలరు. మరి స్వామివారి రేపు శ్రవణ నక్షత్రం సందర్భంగా రేపు సప్తమి శ్రవణ నక్షత్రము శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రేపు వ్రతము ఇక్కడ చేస్తున్నాము. భక్తులందరూ గమనించి తప్పకుండా రావాలి. చాలా బ్రహ్మాండమైన రోజు. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. మరియు ఈ ఒక్కరోజు వ్రతం చేసిన వారికి 108 శనివారాల వ్రతం చేసిన పుణ్యం ఉంటుందని కాబట్టి చెప్తున్నారు అయ్యగారు. ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ కోరుకుంటున్నాను. మరియు 7:30 మళ్ళీ మహా నివేదన అల్పాహార ప్రసాదము వితరణ ఉంటుంది. భక్తులు గమనించగలరు. రేపు జరుగు ఈ సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో పాల్గొనేవారు రేపు మాకు పేర్లు నమోదు చేయించుకునేవారు. ఇక్కడ అయ్యగారు నవీన్ గారికి కానీ మళ్ళీ మా కమిటీ సభ్యులకు కానీ మీరు పేర్లు నమోదు చేయించుకోవాలి. మరియు వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పూజకు సంబంధించిన వస్తువులు తీసుకురావాలి. ఒక 2 చెంబులు మరియు ఒక 2 కిలోల బియ్యము మరియు ఒక కొబ్బరికాయ బూరు తీసింది, ఒక కొబ్బరికాయ బూరు తీయనిది మరియు పిండి దీపాలు 7 పిండి దీపాలు కూడా స్వామివారికి ఇంటి నుండే చేసుకొని రావాలి. అది శ్రేష్టము. మరియు పసుపు రంగు కనుమ 1 మరియు వేరే ఏదైనా రంగు కనుమ, నూనె వత్తులు మంగళారతి కూడా తీసుకురావాలని మీ అందరినీ కోరుతున్నాను. రేపటి శ్రవణ నక్షత్రంలో సప్తమి శనివారం కాబట్టి స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు మీరు పాత్రలు కావాలని మీ అందరినీ మా కమిటీ తరఫున కార్యనిర్వహణాధికారి తరఫున మరియు నవీన్ అయ్య గారి తరఫున మీ అందరికీ చెప్తున్నాను. జై గోవింద, ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణ. సుదీర్ఘకాలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుడు గాజుల రవికుమార్ నిర్మల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడం హర్షణీయమని మాదిగల అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిగలపు లింగన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రవికుమార్ను ఘనంగా సన్మానించారు. నిర్మల్ మున్సిపల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మాదిక బిడ్డకు కోఆప్షన్ పదవి ఇవ్వడం గొప్ప విషయమని కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డిగ లక్ష్మణ్, నాయకులు బండిశీల సాగర్, గజ్జల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మామిడ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా చిక్యాల హరీష్ కుమార్ పాలకవర్గ సభ్యులు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాత పాలక వర్గానికే బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాస్కర్ రావు, డైరెక్టర్లు ఏలడి చిన్నారెడ్డి, మహేందర్, సంతోష్, లింగన్న, ఇందిరా, సుగుణ, రామచందర్, కిషన్, లక్ష్మీ, రాజేశ్వర్, సిఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికుల వేతనాల పెంపు కార్మికుల ఐక్యతను చాటిందని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న అన్నారు. శుక్రవారం కార్మికుల వేతనాల పెంపుతో జిల్లా కేంద్రంలో సోఫీనగర్ బీడీ ఫ్యాక్టరీ ముందు టపాకాయలు పేలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 7 లక్షల మంది బీడీ కార్మికులకు పెరిగిన వేతనం వల్ల ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 1000 బీడీలకు 6 రూపాయలు, బీడీ ప్యాకర్లకు 4500, చాటన్ కార్మికులకు 2200 పెరగడం గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చేది బీడీ పరిశ్రమ. ఈ బీడీ పరిశ్రమ మీద దాదాపు 7 లక్షల మంది బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, బీడీ కార్మికులు, బీడీ కమిషన్దారులు జీవనం గడుపుతూ ఉన్నారు. వీరికి అత్యంత చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి. ఈ వేతనాలు పెంచాలని బీడీ పరిశ్రమ యజమానులతోటి నిన్న హైదరాబాద్ స్వాగత్ గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో చర్చలు, బీడీ యజమానుల మధ్యలో యూనియన్ కార్మిక సంఘాల మధ్య చర్చలు జరిగినాయి. ఈ చర్చలు దాదాపు 10:30 నుంచి సుదీర్ఘంగా 6 గంటల వరకు జరిగినాయి. 6 గంటలకు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికులు తునికాకు సమస్య కానీ, పిఎఫ్ సమస్య కానీ, అలాగే బీడీ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నటువంటి సమస్య కానీ, గ్రాడ్యుటీ సమస్య కానీ, మెటర్నిటీ బెనిఫిట్ కార్మికులకు ఇవ్వకపోవడం కూడా, ఇలాంటి సమస్యలు సుదీర్ఘంగా చర్చించి పెరుగుతున్న ధరలకు అనుకూలంగా దాదాపు మొన్న వీడియో చాలా అన్యాయం జరిగింది. ఆ వీడియో కూడా సిమ్లలో ఏ విధంగా జరిగిందో ఎట్లా జరిగిందో కానీ కేవలం 55 పాయింట్లు మాత్రమే పెరిగింది. అంటే ₹5.50 మాత్రమే వచ్చింది. అది కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి బీడీ యాజమాన్యానికి చాలా డిమాండ్ చేశాం. మేము మా బీడీ ప్యాకర్లు అలాగే చాలామంది తంబాకు వాసనను డైరెక్ట్ చూసుకుంటా పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడానికి, కుటుంబాలను గడుపుకోవడానికి మీరు ఇప్పుడు చెల్లిస్తున్న వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని పట్టుబట్టి డిమాండ్ చేయడంతో బీడీ ప్యాకర్లకు నెలకు 4500 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే నెలసరి ఉద్యోగులు అంటే చాటల వారికి 2200 నెలకు పెంచడం జరిగింది. బీడీ కార్మికులకు 1000 బీడీకి 6 రూపాయల చొప్పున అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ పీరియడ్ మే నెల నుంచి మే 2026 నుంచి అంటే 2 సంవత్సరాల వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది. ఈ ఒప్పందం 2 సంవత్సరాలకు అమలు ఉంటుంది. 2028 వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి మన కార్మికులు ఐక్యంగా ఉండి, యూనిట్గా ఉండి, ఐక్య సంఘటనతోటే ఇవాళ ఇంత మంచి వేతనాలు పెంచుకోవడం మన అందరి విజయం. ఇది కార్మికుల విజయంగా మేము భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రగతి, ప్రణాళిక అభివృద్ధికి జనగణన అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రక్రియ. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మిశ్రమల చేపల పెంపకంతో అధిక ఉత్పత్తి. మత్స్యశాఖ వారోత్సవాల్లో మత్స్యశాఖ అధికారి విజయ్ కిరణ్కర్. రైతులు మళ్లీ రోడ్డెక్కారు. అర్లీ క్రాస్ రోడ్ వద్ద నిరసన తెలిపి కొనుగోలు చేపట్టాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.